లాంచింగ్ చేసి ఇవాళ అపార్ట్మెంట్లన్నీ అమ్మేస్తున్నారు. అపార్ట్మెంట్ ఆక్యుపెన్సీ 2 ఏళ్ళకి ఇస్తామని చెప్తారు, ఈ లోపల 10 ఈఎంఐలు అయిపోతాయి. ఎందుకంటే లోన్ రిలీజ్ చేసేస్తారు. ఒక కష్టపడ్డ వ్యక్తి రిబేట్ దొరుకుతున్నదంటే ఈఎంఐలకైనా ఖర్చు ఎంత, నేను అప్పటికి కొంటే డబ్బు ఎంత, నాకు ఇందులో మధ్యలో ఎంత తేడా వస్తుంది, ఆ లాభం నాకు ఎంత ఉంటుంది, కనీసము 1,00,000 2 లక్షలు ఉన్నా కానీ ఇది నా 4 నెలల జీతము నేను మిగిలించుకోవచ్చు అని చెప్పేసి అడ్వాన్స్గా ప్రీ లాంచింగ్లో ఈఎంఐలు కట్టేస్తారు, పేమెంట్ మొత్తం చేసేస్తారు. మరి వీళ్ళకు డబ్బులు ఎవరు ఇప్పిస్తారు? గులగొడుతున్నావు బాగానే, ఆ గులగొట్టే మిషన్కు డబ్బులు ప్రజలే, ఆ అధికారుల జీతాలు ప్రజలే, ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్లతో ప్రజలు ఇండ్లు కట్టుకుంటే ఈ ప్రజల ఇండ్లని గులగొట్టడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి అధికారులకు జీతాలు ఇచ్చి మిషన్లకు డీజిల్ పోసి ఇవాళ మిషన్లు కిరాయికి తీసుకొని వచ్చి ప్రజల ఇండ్లకు గులగొడుతున్నారు. ఇది ప్రజలు, ఇది ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వం. చేయండి, అక్రమ కట్టడాలకు అసలే పర్మిషన్ ఇవ్వకండి. నిజంగానే గులగొడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు నీతో పాటు నేను కూడా వస్తా, 100కు 100% మద్దతు చెప్తా. కానీ అధికారులకు శిక్షించాలా? ఈ తప్పిదానికి కారణమైన అధికారులందరూ జైల్లో ఉండాలి, ఆఫీసులలో కాదు. రిటైర్ అయితే ఇండ్లలో కాదు, వారు కూడా జైల్లోనే ఉండాలి. తప్పు చేసింది ఒకరు, శిక్ష ఇంకొకరికంటే ఎవరెందుకు ఒప్పుకుంటారు? ఒకవేళ దీని విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పర్మిషన్ల ద్వారా, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా, ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లతోని కరెంటు, రోడ్డు, మోరీ, నీరు తీసుకున్నటువంటి ప్రజలు కట్టుకున్న ఇండ్లను, కొన్నటువంటి ఇండ్లను గుల్లగొట్టేటప్పుడు వీరికి కాంపన్సేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించిన అధికారులు జైల్లో ఉండాలి. లేదా మేము మరో తెలంగాణ ఉద్యమం అని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసినట్టు ఇవాళ ప్రభుత్వ అధికారుల తప్పిదంతో, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదముతోని ఇప్పుడు కూడా చేస్తున్న ప్రభుత్వం తప్పిదమే. ఎవరినో తప్పు చేసిందని ప్రూవ్ చేయడానికి ప్రజలను బలి చేస్తే ఎవరు ఊరుకోరు. ఈ వారం 10 రోజులు మ్యాక్సిమంగా 10 డేస్ లోపల ఇదే హైడ్రా వారు, ఆ కమిషనర్ గారు, సభ్యులు అందరూ కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ కాంపన్సేషన్ ఏది ఇస్తాము, ఎలా ఇస్తాము, అధికారులకు ఎలా శిక్షిస్తాము, అధికారులకు ఎలాంటి దండన ఉంటుంది వ్యక్తులు ఈ 40 సంవత్సరాలుగా ఈ హైదరాబాద్ నగరంలో, ఈ అసెంబ్లీలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు అందరూ సత్యవంతులే. దొంగలు ఎవరనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. చెరువులు ఎలా మాయమయ్యాయి, కట్టను ఎవరు తీశారు, మరి ఈ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ బఫర్ జోన్లో కట్టద్దు అని మాట్లాడుతుంటే అసలు చెరువులు కనిపిస్తే కదా బఫర్ జోన్ను చూసేది. చెరువు కట్ట మాయమైంది, చెరువులో నీరు మాయమైంది, చెరువుకు వచ్చే కట్టు కాలువల బఫర్ జోన్లు మాయమైనాయి, కింద నీళ్లు వెళ్ళే కాలువలు మాయమైనాయి, గుట్టలు మాయమైనాయి. అన్ని రియాల్టర్లకే సొంతమైంది. వల్ల వారు ఎన్నుకున్నటువంటి బ్యూరోక్రాట్లా లేకపోతే పొలిటీషియన్స్ అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టినటువంటి వారి కూల్చడాలు మంచిదే, తప్పేమీ లేదు. కబ్జా చేసి అక్కడ బిల్డింగు కట్టినటువంటి వాళ్ళది కూల్చాల్సిందే, తప్పేం లేదు. కానీ హెచ్ఎండిఏ ద్వారా అప్రూవల్ పొంది హైదరాబాద్లో ఉన్నటువంటి లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ఆ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ అధికారులే తప్ప, జిహెచ్ఎంసీ కమిషనర్లే తప్ప, అక్కడ రోడ్డు వేసిన అధికారులది ఆర్ఎండ్బి వాళ్ళదో, పంచాయతీరాజ్ వాళ్ళదో, లేకపోతే అక్కడున్న జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళో, లేకుంటే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళదో తప్ప, అక్కడ మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేసిన బిల్ కలెక్టర్ది తప్ప, లేకుంటే ఆర్ఐది తప్ప, లేకుంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లది తప్ప, లేకపోతే అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై చేసినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇది తప్ప, ఇవన్నీ బ్యాంకులో లోన్ తీసుకొని కట్టినటువంటి మామూలు వ్యక్తులు మరి బ్యాంక్ లోన్ ఎలా ఇచ్చింది, బ్యాంక్ ఎలా లోన్ ఇచ్చింది అంటే రికార్డుకు ఉంది కాబట్టి మేము డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చామని చెప్తారు.
ఎఫ్టిఎల్ ల్యాండ్లో అసలు డాక్యుమెంట్లు ఎట్లా క్రియేట్ అయినాయి? మరి సబ్ రిజిస్ట్రార్ తప్ప, లేకపోతే డాక్యుమెంటరీ రైటర్ తప్ప, లేకుంటే అది ఫేక్ డాక్యుమెంట్లను నిర్ధారణ చేయకుండా అప్రూవల్ ఇచ్చిన హెచ్ఎండిది తప్ప? అసలు ఎవరిది తప్పు? అంటే అధికారులు, రాజకీయ నాయకులు కలిసి ప్రజలది తప్పు అని ప్రూవ్ చేస్తున్నారు, అంతే, ఇంకేమీ లేదు ఇందులో. కొన్న వ్యక్తి చూసేటువంటి డాక్యుమెంట్లు ఇవి తప్ప వేరే చూడరు. అది ఎప్పుడో 40 ఏళ్ళ కింద చెరువు ఉంటే అది ఆయనకేం తెలుసు, లేదా 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద ఆ చెరువునే మటుమాయం చేసి రోడ్లు వేసి లేఅవుట్ అప్రూవల్ చేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో కంపెనీ అని పెడితే ఇవాళ ఆకాశ ఆర్మాయిలు కట్టుతున్నటువంటి వ్యక్తులందరూ అప్పుడు చిన్న చిన్న రియాల్టర్లుగానే ఉండొచ్చు. ఇవాళ వాళ్ళందరూ కూడా చేసిన తప్పులకు బలయ్యేది ప్రజల అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఎవరు అడ్డం వచ్చినా నేను చేసేస్తా అని చెప్తున్నటువంటి రంగనాథ్ గారు ఆలోచించాలి. రంగనాథ్ గారు నో డౌట్ సిన్సియర్ ఆఫీసరే, దాంట్లో కామెంట్ చేసే పరిస్థితే లేదు. అటువంటి అధికారులు ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదృష్టం, అంతవరకు ఓకే. కానీ ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఎప్పటి వరకు చేయగలుగుతారు? మరి ఏదైతే శిఖం భూమని ఇలా పోతున్నారో, గుళ్ళగొడతామని అంటున్నారో, బఫర్ జోన్ అంటున్నారో, చెరువులను కాపాడుతామంటున్నారో, అసలు చెరువు అనేది ఎలా తయారవుతుంది? ఎత్తు ప్రాంతాలు ఉంటే ఎత్తు ప్రాంతాల నుంచి వచ్చే వరదలు లోతట్టు ప్రాంతాలకు వచ్చి నిలువ ఉండేది చెరువు అంటారు. మరి గుట్టలే మాయమైపోయినాయి, ఆ చెర్లలకు నీళ్ళు ఎలాగ వస్తాయి? ఇవల్ల 1 ఎకరము ఊర్లలో 2 ఎకరాలు అమ్ముకొని జీతం చేసి ఇక్కడ తెల్లందాక పొద్దుందాక కష్టపడి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ప్రైవేట్లోనో గవర్నమెంట్ సెక్టార్లోనో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి కొన్న ఒక్క ప్లాటులో ఇల్లు కట్టుకోవడానికి 20 సంవత్సరాలు పడితే కూల్చడానికి 2 నిమిషాలు, అదే అర్ధరాత్రుల్లో. నోటీసులు ఉండవు, ఏమీ ఉండవు. నిజంగానే మల్టీ ఫ్లోర్డ్ బిల్డింగ్స్ గులగొడుతున్నారు, చేస్తున్నారు అని అనుకున్నప్పుడు వాటిలో ప్రజలు అక్కడ నివసించినప్పుడు మీరు గులగొడుతుంటే అది ఒక బిల్డర్కు నష్టము, రియాల్టర్కు నష్టం. వాడు ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర లెంకుంటాడు. పొలిటీషియన్స్ అయినా, బ్యూరోక్రాట్లు అయినా, ఏ డబ్బులైనా, అది కబ్జా భూమి అయినా, కరప్షన్ అమౌంట్ అయినా, బిల్డర్ చేసే తప్పిదమైనా, అవన్నీ కూడా అధికారులు ఇచ్చిన పర్మిషన్ల మీదనే కన్స్ట్రక్షన్స్ అవుతున్నప్పుడు గూల్చడమే ప్రథమము అని అనుకుంటే ఆ కట్టడానికి కారణాలైనటువంటి అధికారుల మీద ఈ ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుంటుంది అనేది మొట్టమొదలు చెప్పాలి. ఏ అధికారి అయితే పర్మిషన్ ఇస్తారో ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకున్నప్పుడు, చర్యలు తీసుకున్నప్పుడు రానున్న కాలంలో అధికారులు ఉన్న చెరువులను కూడా మాయం చేస్తారు, కబ్జాలకు డాక్యుమెంట్లు తయారవుతుంది, దొంగ డాక్యుమెంట్లు తయారవుతుంది, అవి సెటిల్మెంట్లు రాజకీయ నాయకులు చేస్తారు, తద్వారా రియాల్టర్లు ఎంటర్ అవుతారు, రోడ్లు వేస్తారు, ప్లాట్లు వేస్తారు, మళ్ళీ సామాన్య ప్రజానికి అమ్ముతారు. అధికారికి భయం ఉంటే కదా ఇంకొకటి కొత్త తప్పు జరగకపోవడానికి, జరగకుండా ఉండడానికి అసలు ఏం యాక్షన్ తీసుకుంటారని అంటున్నాం. 94లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కెనాల్స్ని అన్ని క్లీన్ చేస్తూ ఆ పక్కన బఫర్ జోను కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇవ్వద్దు అని చెప్పిన సందర్భంలో అప్పటి నుంచి 2004 దాకా ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు 2004లో మంత్రిగా ఉన్నటువంటి 2004లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఇవారు ఎవరి ఇండ్లు గులగొడుతున్నారు? ఇవాళ మళ్ళీ సామాన్య ప్రజానీకంకు సంబంధించిన ఇండ్లనే గులగొడుతుంటే ఎలా చేస్తాం? రానున్న కాలంలో మరి హైదరాబాద్లో ఇల్లు కొనాలి అని అంటే భయపడే పరిస్థితికి క్రియేట్ చేస్తున్నారా, లేక తప్పును అరికట్టే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. సరే, హైదరాబాద్లో హైడ్రా పెట్టే ముందు ఏదో కొత్తగా పెట్టింది అనేది ఏం లేదు. అంతకుముందు ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ ఏదైతే ఉందో దాని EV&DM అనే డిపార్ట్మెంట్కి రంగనాథ్ గారు కమిషనర్గా ఉన్నారు. దాన్నే మార్పుగా జూలై 1 నాడు మాట్లాడారు, జూలై 2 నాడు ఇంప్లిమెంట్ చేసిరు 2024. దానికి కమిషనర్గా రంగనాథ్ గారు వచ్చారు. ఇప్పుడున్న మేయర్ గారు అప్పుడు ఉన్నారు. ఇప్పుడున్న అధికారులు గత 10 సంవత్సరాలుగా అదే HMDAలు ఇక్కడిదిక్కడనే తిరుగుతున్నారు.
ఇవాళ గ్రోత్ కారిడార్ అని చేసినటువంటి దాంట్లో మున్సిపాలిటీల్లో ఉన్న అధికారులు ఈ గ్రోత్ కారిడార్లోనే తిరుగుతున్నారు. సుమారు 2000 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లలో ఉన్నటువంటి హెచ్ఎండి అని ఇవాళ మరి అప్రూవల్స్ ఏ నెంగల్లో వచ్చినాయి, ఎక్కడి నుండి వచ్చినాయి అనేది ఒక్కసారి ఆలోచించాల. అట్లాగే కనీసము హెచ్ఎండిఏ వారు ఇచ్చిన నివేదిక 2010లో సుమారు 7000 చెరువులు ఉన్నాయని చెప్పిన దానికి వెళ్ళి 500 చెరువులకు తీసుకొచ్చేసారు. 2018లో మళ్ళీ ఒకసారి రీసర్వే చేస్తే